అనేక పర్యాయాలు దైవజనులు మాట్లాడారు, దేవుడు మాట్లాడాడు, నా కుటుంబంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులు మాట్లాడారు. ఎవరు మాట్లాడినా వారి మాటను పెడచెవిన పెట్టేశా, ఏం మాత్రం వినలేదు. ఎందుకంటే నేను చెప్పాను ముందుగానే, నా శరీరంలో బలం ఉంది కనుక. కొట్టడం ఊపిరి తిరగకుండా చేసిందండి. హల్లెలూయా. నాకు ఇచ్చినటువంటి సమయం ఖచ్చితంగా 9ంటికి 9:15 క్లోజ్ చేసేస్తాను. అయ్యగారు 1 పావు గంట ఎక్స్ట్రా ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. 9 అంటే 9:15 నేను మొత్తం క్లోజ్ చేసేస్తాను. దేవుడికి స్తోత్రం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు మా నాన్న పాస్టర్ కాదు, మా ముత్తాత పాస్టర్ కాదు, ఎన్నిక లేని వాడిని, తృణీకరింపబడిన వాడిని, సమాజంలో గుర్తింపు లేని వాడిని, అన్ని అలవాట్లు నాకు లేనటువంటి అలవాట్లు ఏమీ లేవు, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా నేను సాక్ష్యం చెప్పుకుంటాను, 2 అలవాట్లు దేవుడు ఫస్ట్ నుంచి నన్ను తప్పించుకుంటూ వచ్చేసాడు. ఒకటి పేకాట ఆడటం, నాకు తెలీదు. రెండవది వ్యభిచారం అనే అలవాటు నాకు లేదు. మిగతా అలవాట్లన్నీ నాకున్నాయండి. ఈ రెండిట్లో నుంచి దేవుడు తప్పించాడు. ఆ బురదలో పడకుండా దేవుడు నన్ను క్షేమంగా తీసుకుని వచ్చాడు. దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒకసారి సంతోషంగా ఉన్న వారు హల్లు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా చేద్దాం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ప్రియా దేవుని బిడ్డ, నా పని చేసుకుంటే నాకు 1000 రూపాయలు వస్తాయి, నా కుటుంబాన్ని పోషించుకుంటా, నా కుటుంబానికి డబ్బు ఇస్తాను. కానీ దేవుడు పిలిచాడు, ఆమేన్, ఒక అపోస్తలుడిగా పిలిచాడు. అయితే కొట్టడం హాస్పిటల్ చుట్టూ తిరిగాను, నీకు ఏ జబ్బు లేదు వెళ్ళిపోమన్నాడు డాక్టర్లు. ఆ తర్వాత ఎక్కడెక్కడ మంచి దైవజనులు ఉన్నారో ఆ ప్రాంతం అంతా వెళ్ళి వారు ప్రార్థన చేస్తే బాగైపోతుంది, వారు ప్రార్థన చేస్తే నేను స్వస్థత పొందుకుంటాను అని చెప్పి అనుకొని అనేక ప్రాంతాలకి వెళ్ళి అక్కడ పరిచయం చేసి వారి చేత ప్రార్థన చేయించుకొని వచ్చేవాడిని. కానీ స్వస్థత లేదు. ఎందుకు స్వస్థత లేదు? మంచి దైవజనులు ఉన్నారు, కానీ ఎంతమంది దైవజనులు ప్రార్థన చేసిన నాకు స్వస్థత లేదు. నా అనారోగ్య సమస్య ఏమిటి అంటారా? ఏమిటి నా అనారోగ్య సమస్య అంటే, ఉదయం మధ్యాహ్నం బాగానే ఉంటాను, సాయంత్రం 4 అయింది అంటే ఊపిరి తిరగదు, అంటే శ్వాస ఆడదు. జబ్బు ఏమీ లేదు, అన్ని రిపోర్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి, జబ్బు ఏమీ లేదు. సాయంత్రం 4 అయితే ఊపిరి తిరగదు, బయటికి వెళ్ళలేను, ఎక్కడికి ఎవరితో మాట్లాడలేను, ఇంట్లోనే ఒక గదిలో కూర్చుని ఉండాలి, అలాగే ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. ఎవరు ఏ సౌండ్ చేసినా గుండెల్లో దడ వచ్చేది. ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగాను. 2011 చివరిలో అనారోగ్యం వచ్చింది. 2012 అంతా హాస్పిటల్, ఒక 6 నెలలు హాస్పిటల్ తిరిగాను. ఒక 6 నెలలు ఎక్కడెక్కడ చర్చిలు ఉన్నాయి ఆ చర్చిలన్నీ తిరిగి అయిపోయింది. ఆ తర్వాత ఇంకా లాభం లేదు అని చెప్పి నేను నిజమైన దేవుడు యేసు ప్రభువునే అయితే నాకు తగ్గిస్తే నేను నమ్మకంగా చర్చికి వెళ్తాను. అంటే సేవ అనేది నాకు తెలీదు, ఎందుకంటే నాకు నోటి మాన్యం లేదు, నత్తి నాకు. హల్లెలూయా. అంటే ఎవరైనా 10 మంది దగ్గరనే మాట్లాడలేను, ఇప్పుడు మాట్లాడగలుగుతా, అప్పుడు మాట్లాడలేను. అంటే నోటి మాన్యం లేదు, నత్తి. అంటే సేవ అనేది నాకు తెలీదు. ఆ తర్వాత ఇంకా దేవుడే తగ్గించాలి, తగ్గిస్తే నమ్మకంగా చర్చికి వెళ్తాను అనుకుని అన్నీ మానేశాను, అలవాట్లన్నీ మానేశాను. ఆ తర్వాత రోజు 1 గంట ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఈరోజు 1 గంట ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు రేపు 2 గంటలు ప్రార్థన చేసేవాడిని, తగ్గలేదు. ఎల్లుండి 3 గంటలు ప్రార్థన చేసేవాడిని, తగ్గలేదు. తర్వాత 4 గంటలు, అలాగా రోజు రోజుకి ప్రార్థన స్థాయి పెరిగిందే తప్ప ఏ మాత్రం దిగజారలేదు. 2012 అంతా నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించేశా. హల్లెలూయా. విరిగిన మనసు, నలిగిన హృదయం, కన్నీరు కారుతామంటే కన్నీరు రాదు,
అదో వేదన, బాధ, దుఃఖం. ఆ తర్వాత 2013లో అడుగుపెట్టాను. 2013 జనవరి 25 నాకు బాగా గుర్తు. 2011లో బాప్తీసం పొందాను. 2013 జనవరి 25న ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజు ఉదయం నుంచే ప్రారంభించబడింది ఆ జబ్బు. ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుకుంటున్నాను, దేవుని సన్నిధిలో నా యొక్క హృదయాన్ని కుమ్మరిస్తున్నాను, కానీ స్వస్థత లేదు. నా హృదయం మాత్రం సరిచేయబడుతుంది, నా పాపాలు క్షమించబడుతున్నాయి. ప్రార్థన చేసినప్పుడు హృదయంలో నెమ్మది, సమాధానం కలుగుతుంది. ఈ 5న సాయంత్రం పూట ఇదే సమయంలో, ఇంచుమించు ఇదే సమయంలో, ఉదయం నుంచి నాకు అనారోగ్యం ఉంది. ఉదయం అంతా బాధతో ఉన్నా, ఊపిరి తిరిగిదంటే అర్థం చేసుకోండి. సాయంత్రం ఇదే సమయంలో ఆయన మీద నాకు కోపం వచ్చి అలాగ పనుకున్నా. ఎందుకయ్యా ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రయోజనం లేదే అని చెప్పి బాధపడి అలిగి పనుకొని ఉన్నాను. ఉన్న తర్వాత అటు పనుకున్నాను. ఒక 5-10 నిమిషాల లోపలే మరలా నాలో ప్రేరేపణ కలిగి, లే, మోకరించు, ప్రార్థించు అని చెప్పి నా అంతరాత్మలో ఒక తలంపు పుట్టింది. వెంటనే మొక్కలు వేసి ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రార్థన చేసిన 2 నిమిషాలలో ఆయన నాలోకి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నేను బాప్తీసం పొందాను, నా కళ్ళు చూపులు మారలేదు. బాప్తీసం పొందాను, నా తలంపులు మారలేదు, నాకు ఆలోచన విధానం మారలేదు. ఎప్పుడైతే ఆయన నాలోకి వచ్చాడో, ఆయన అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నాలోకి వచ్చేసాడో, నా తలంపులు మారిపోయాయి, నా ఆలోచనలు మారిపోయాయి, నా నడవడిక మారిపోయింది, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అడుగు పూర్తిగా మారిపోయింది. ఇంకా నేను ఉన్నాను అంటే, నేను నా భార్య సొత్తు కాదు, నేను నా తల్లిదండ్రుల సొత్తు కాదు, నేను నా బిడ్డల సొత్తు కాదు, నేను ఏ జనాంగము సొత్తు కాదు, నేను దేవుని సొత్తుగా మారిపోయా. హల్లెలూయా. నేను ఎవరి సొత్తుని? దేవుని సొత్తుగా మారిపోయా. ఆ క్షణము నుంచి నా బలహీనత తీసి పక్కన పెట్టి, కానీ నాలోకి ఆయన వచ్చిన తర్వాత ఆయన కృప నాలో అత్యధికముగా ఉన్నప్పుడు నా బలహీనత నన్ను ఏమీ చేయలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం మొత్తం దేవుడు బహుబలముగా ఒక అపోస్తులు పిలుపు కలిగి ఈ విధంగా వాడుకుంటూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పటి నుండి 2013 అంతా మంచి బిలీవర్గా ఉన్నాను. 2014లో మరలా 3 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో మరలా ఆ అభిషేకం కాదు, క్రొత్త తైలముతో మళ్ళీ నింపాడు. హల్లెలూయా. ఏ అభిషేకము తెలుసా? అగ్ని అభిషేకంతో నింపాడు. ఎప్పుడైతే అగ్ని అభిషేకముతో నింపాడో, ఆ క్షణము నుండి ప్రార్థన చేయటం ప్రారంభించా. ఆ క్షణము నుండి సువార్తకి వెళ్ళిపోవడం నాకు నిద్ర పట్టేది ఉండదు. ఒక 10 నిమిషాలు నిద్రపోయాని అంటే నా హృదయంలో పశ్చాత్తాపం, ఎందుకు నేను నిద్రపోతున్నావు, బాధ్యత మర్చిపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి ప్రేరేపణ కలిగజేసేవాడు. ఆ తర్వాత నా బండేసుకుని వెళ్ళి ఎక్కడెక్కడ మారుపోయిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి సువార్త చేస్తున్నప్పుడు, సువార్త అక్కడ ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తున్నప్పుడు, అక్కడ వారిలో స్వస్థత పొందుకొని, అక్కడ వారు విడుదల పొందుకొని, దెయ్యాలు కేకలు పెట్టినప్పుడు, అప్పుడు చుట్టుప్రక్కల ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, గుంపులు కూడా వారు, అయ్యా మా దగ్గర ప్రార్థించేయి, అయ్యా మా దగ్గర ప్రార్థించేయి. నేను లేచి వెళ్ళటమే అక్కడ గొప్ప. ఇంక మొత్తం జనాంగం మొత్తం కూడా గుంపు కూడి అందరూ మా దగ్గరికి వచ్చి, మా కావల ప్రాంతానికి కూడా వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా 2014 నుంచి పరిచర్య చేస్తున్నానండి. 2014 నుంచి ఇప్పటికీ 11 సంవత్సరాలు దేవుని పరిచర్య చేస్తున్నాను. నా యొక్క పిలుపు ఏమిటో అంటే, నా పిలుపు అపోస్తుల పిలుపు. అపోస్తుల పిలుపు అంటే గత కాలం అంతా కూడా సువార్త, సంఘ కాపరిగా, బోధకుడుగా, ఒక ప్రవక్తగా చేశా. ఇప్పుడు నా పిలుపు, నా పోస్టు మారింది. ఏమిటి నా పోస్టు అంటే అపోస్తుల పిలుపు. అపోస్తుల పిలుపు
అంటే ఏమిటి తెలుసా? అపోస్తుల పిలుపు అంటే ఉన్న క్రైస్తవులని బలపరచడం. చెప్పలు కొడతారా? అపోస్తుల పిలుపు అంటే ఏంటి? ఉన్న క్రైస్తవులను బలపరిచే ఆ పరిచర్య మాది. ఎక్కడెక్కడ క్రైస్తవులు ఉన్నారో క్రైస్తవులకు కావాలండి మారు మనసు, క్రైస్తవులకు కావాలి రక్షణ. క్రైస్తవులు యేసు ప్రభుని పైకి మాత్రమే పూసుకొని ఐఎమ్ క్రిస్టియన్ అంటారు, కానీ హృదయములో యేసు ప్రేమ ఉండదు, హృదయములో మారు మనసు ఉండదు, హృదయములో పశ్చాత్తాపం ఉండదు. ఏదో నామకార్థమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. మా పిలుపు అపోస్తుల పిలుపు, ఇదనే నా సాక్ష్యం. కానీ మనం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. ఏమిటి ఆ వాక్యం అంటే, విశ్వాసం ఉంచుతారో వారి కొరకు మనుష్య కుమారుడు ఎత్తబడును. నీ కొరకు యేసు ప్రభు ఎత్తబడ్డాడు, నీ కొరకు యేసు ప్రభు సిలువలో బలియాగమయ్యాడు. నీ పాపముల నిమిత్తం, నీ శాపముల నిమిత్తం, నీ యొక్క అక్రమాల నిమిత్తం, నీ యొక్క అన్యాయాల నిమిత్తం ఆయన సిలువలో బలియాగమయ్యాడు. హల్లెలూయా. అందుకని పాత నిబంధన కాలంలో ఒక సంఘటన జరిగిందండి. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 5 నుంచి 6-7 వచ్చిన మనం చూద్దాం. త్వరగా చూద్దామండి. సంఖ్యాకాండం 21 అధ్యాయము 5 నుండి 6, 7, 8 వచ్చిన మనం చూద్దాం. త్వరగా, సమయం లేదు. కాగా ప్రజలు బాగా వినాలి. నా బోధ ఏం చెప్పాను? ఉన్న క్రైస్తవులను బలపరిచే బోధ. క్రైస్తవులకు కావాలి మార్పు. హల్లెలూయా. కాగా ప్రజలు మోషేకును దేవునికి వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నారు. ఏం చేశారంటండి? ఎవరు చేశారు పాపం? ఎవరో పాపం చేస్తే నేను ఇక్కడ ప్రసంగించేసేటటువంటి అవసరం లేదు. పాపము నువ్వే చేసావు. ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి నువ్వే చేసావు పాపం. అంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఎవరు? క్రైస్తవులే కదా, మారు మనసు పొంది ఉన్న వాళ్ళే కదా, యేసు ప్రభు యొక్క రుచిని ఎరిగినటువంటి వారే కదా. ఆలోచించండి. ఇశ్రాయేలు ప్రజలు అంటే మీకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు అంటే వాగ్దాన పుత్రులు, వాగ్దానము కొరకు ఏర్పరిచి చేసినటువంటి వారు. వారు ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డలు, ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి కలిగిన వారు. వారి యొక్క ప్రత్యేకత వేరంటే వీరు ఎవరు అంటే వీరు ఇశ్రాయేలీలు. వీరు ప్రత్యేకం. వీరు అందరిలో కలవరు, అందరితో జత కలవరు. వీరు ఒక ప్రత్యేకం అంటారు. అవునా కదా? అయితే ఇటువంటి ఇశ్రాయేలు ప్రజలు అంట దేవుని దృష్టిలో పాపం చేశారంట. అలాగే ఈ ఇశ్రాయేలు ప్రజలు అంట మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారంట. ఇశ్రాయేలు ప్రజలు అంటే మారు మనసు పొందిన వారు, యేసు ప్రభువును తెలుసుకునేటువంటి వారు. మరి యేసు ప్రభువును తెలుసుకొని ఎందుకు పాపం చేస్తున్నావు? బైబిల్లో ఎన్నో వాక్యాలు మనకు ఉన్నాయి. కానీ ఇంకొక మాట మీకు చెప్పాలి. కుక్క ఏం చేస్తుంది? వాంతికి చేసుకొని మరలా తిన్నట్లుగా పాపం చేసేవాడు ఏం చేస్తాడు? కుక్క వాంతి కడుపు నిండా తింటదండి, అది వాంతింగ్ చేసుకుంటుంది, తర్వాత అటు తిరిగి తినేస్తుంది. ఒకసారి వేగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరముని రుచి చూసి మరలను పాపం చేస్తే మరలా యేసు ప్రభు నీ కొరకు సిలువ మరణం ఎక్కాలా? ప్రియా దేవుని బిడ్డ, ఈ రాత్రి త్రాగుబోతులు మార్చబడాలి. ఈ రాత్రి వ్యభిచారులు మార్చబడాలి. ఈ రాత్రి యేసు ప్రభువుని ఎరిగిన వారు ఈ రాత్రి మారు మనసు పొందాలి. హల్లెలూయా. ఈ 3 రాత్రులలో నీ స్థితిగతిలో మారకపోతే మరలా మేము ఇదే స్థితిలో మరలా మేము మీటింగ్లు పెట్టమండి. ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే పెట్టేది. హల్లెలూయా. ఈ 3 రాత్రులు నీ స్థితిగతులు మారిపోతున్నాయి, నీ తలంపులు మారిపోతున్నాయి, నీ ఆలోచనలు మారిపోతున్నాయి. పూర్తిగా దేవుని యొక్క మహిమతో నువ్వు కప్పబోతున్నావు. ఏదో ఆచార సంబంధమైనటువంటి భక్తి చేస్తే కుదరదండి. ఏదో ఆచార సంబంధమైనటువంటి వేషం వేస్తే కుదరదండి.
దేవుని సన్నిధిలో నీ యొక్క హృదయాన్ని కుమ్మరించగలగాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలై ఉండి దేవుని బిడ్డలై ఉండి, మరి ఇశ్రాయేలు ప్రజలై ఉండి దేవుని బిడ్డలై ఉండి వారికి సినిమా హాల్తో ఏం పని, సీరియల్తో వాళ్ళకి ఏం పని? దేవుని బిడ్డలు అనగా ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రతిష్ఠింపబడిన వారు, వారు ఏ మనుషులతో జత కలవకూడదు. మేమున్నామండి కావలి ప్రాంతంలో, మేమున్నాం అనుకోండి, మాకు బంధువు బలగం చాలా మంది ఉన్నారు. కానీ నేను ఎవరితో స్నేహం చేయను. అన్ని ప్రాంతాలకి మేము వెళ్ళాం. హల్లెలూయా. ఎక్కడికి మేము వెళ్ళాం. ఎవరైనా పెళ్లి కార్డు ఇచ్చారా అంటే పెళ్లి కార్డు ఎందుకు, మేము సదింపులు మేము వేయం. హల్లెలూయా. మేము మా తల్లిదండ్రుల నుంచి ప్రత్యేకించబడిన వారమి, బంధువుల నుంచి ప్రత్యేకించబడిన వారమి, సమాజంలో నుండి ప్రత్యేకించబడిన వారమి. ఇక మాలో లోకము అనేది ఉండదు. హల్లెలూయా. అంటే క్రైస్తవులు అనగా ఈ విధమైనటువంటి తీర్మానం తీసుకుని ఉండాలి. హల్లెలూయా. పేకాట ఆడుతూ ఉంటాడు, నేను చర్చికి వెళ్తాను, పేకాటను ఆడను, కానీ ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తా. నేను ముందు తాగను కానీ ఒక ఆయన అంటాడు, బ్రాంతి తాగను కానీ నేను ఇప్పిస్తా. ఏమైంది? అసలు ఆ స్థలంలోనికి అడిగే పెట్టకూడదు. నీ ప్రత్యేకత వేరు అమ్మా, నీ ప్రత్యేకత వేరు, నీ తలంపు వేరు, నీ ఆలోచన వేరు, నీ నడవడిక వేరు, నీ ప్రవక్తన వేరు. అందరితో నువ్వు జత కలవకూడదు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు ప్రజలంట దేవుని నమ్మిన బిడ్డలు, వేరే వాళ్ళు దేవుని మోసం చేస్తే పర్వాలేదు, దేవుని బిడ్డలు అయ్యుండి, ఇశ్రాయేలు ప్రజలు అయ్యుండి దేవునికిను మోషేకును వ్యతిరేకంగా పాపము చేశారంట. పాపము చేసినప్పుడు దేవుడికి వారి మీద కోపం వచ్చిందండి. కోపం వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా? వారి మీదకి తాపకరమైనటువంటి సర్పాలను పంపించారు. ఏం పంపించారంట? తాపకరమైన సర్పములు అంటే ఏం తెలుసా? అవి చాలా విషపూరితమైన సర్పాలు. కరిచిన వెంటనే విషము ఎక్కిపోతుంది, నురుగు కక్కుంటారు, మరణిస్తారు. అట్లాగా ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది పాపములో పడిపోయారు, లోకములో పడిపోయారు, శాపములో పడిపోయారు. అయితే దేవుని కోపము, దేవుని యొక్క ఉగ్రత ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు వారి మీదకి తాపకరమైనటువంటి సర్పాలను పంపించాడు. హల్లెలూయా. ఆ తాపకరమైన సర్పాలు ఇశ్రాయేలు అనేకులను కరవగా అనేకులు కొంతమంది చనిపోతా ఉన్నారు. అయినా మార్పు రాలా జనాలకి. తర్వాత ఎక్కువగా మరణాలను చవి చూశారు, అప్పటికే మార్పు రాలా. తర్వాత ఇంకా ఉగ్రత వచ్చింది. నీ పక్కింటి వాడు, తర్వాత ఈ పక్క వాడు, నెక్స్ట్ నువ్వే అనుకునే సమయంలో అప్పుడు మారు మనసు వచ్చి గుండెలు బాదుకొని మోషే దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చి ఏమంటున్నారు అక్కడ? చదవండి, ఆ మాట చదవండి తొందరగా. మోషే యొద్దకు వచ్చి అది సిస్టర్ అండ్ బ్రదర్, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి సూటిగా తేటగా మీతో మాట్లాడుతున్నాడు. వారికి మారు మనసు వచ్చిందండి.